ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిత వారం మనము పుష్పాలంకరణలు, దినాలు, పుట్టినరోజులు క్రైస్తవులు జరుపుకోవచ్చా అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడని ఎడల క్రింద మీకు లింక్ ఇవ్వబడి ఉన్నది, చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరో ప్రశ్నతో ఈరోజు మేము మీ ముందుకు వచ్చాం. ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని తెలియచేయడానికి మువ్వల అనిల్ కుమార్ గారు గుడివాడ నుండి మన మధ్యలోనికి వచ్చినారు. వారు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్తారు. వందనాలండి. వందనాలండి. ఈరోజు ప్రశ్న, క్రైస్తవులు అనబడిన వారే, విశ్వాసులైన వారే మంచి రోజులు చెప్పండి మాకు, ఏ రోజు మంచి రోజు, ఏ రోజు చెడ్డ రోజు అని సేవకులను అడగటమే జరుగుతూ ఉన్నది. మంచి రోజులు చెడ్డ రోజులు అని మనము విశ్వాసులకి చెప్పొచ్చా? అసలు మంచి రోజులు చెడ్డ రోజులు ఉన్నవా? ఇది ఈరోజు మంచిదండి. మనం దేవుని వాక్యంలో కూడా చూస్తాం, మంచి దినంలో చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా, వాడు తన నోటిని భద్రం చేసుకోవాలి అనే మాటను దేవుని వాక్యం నుంచి కూడా మనం చూస్తాం. కాబట్టి మంచి రోజులు అంటే ఆ వ్యక్తికి మంచి జరుగుతున్న రోజులు అనుకోవచ్చు. చెడ్డ రోజులు అంటే దేవుని ఉగ్రత అతని మీద కుమ్మరించబడుతున్న రోజులు అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అడిగింది అది కాదు. ఏదైనా ఒక పని మొదలు పెట్టడానికి, లేదంటే ఏదైనా ఒక పని చేయడానికి ఏ రోజు చేస్తే ఆ పని విజయవంతంగా ఉంటుంది, ఏ రోజు చేస్తే ఏ ఆటంకం లేకుండా ఆ పని కొనసాగుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది అడుగుతారు. కాబట్టి కొన్ని రోజులు కొంతమంది మంచి రోజులుగా భావిస్తారు. వారంలో కూడా ఆదివారం, లేకపోతే గురువారం, సోమవారం, ఇట్లా కొన్ని రోజుల్ని మంచి రోజులుగా అనుకుంటారు. కొన్ని రోజులు మంచివి కాదు అని కూడా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది మన భారతదేశాన్ని గురించిన విషయాలు. అయితే వేరే దేశాల్లో వేరే రోజుల్ని మంచిగా చూస్తారు. ఇశ్రాయేలీలు వాళ్ళు వేరే రోజుల్ని మంచిగా చూస్తారు. అది విశ్రాంతి దినమా, అమావాస్య, లేకపోతే మొదటి అంటే ఫస్ట్ మూన్, చంద్రుడు మొట్టమొదటిగా కనబడే రోజు, నెలకొడుపు అంటాం మనం తెలుగు, అవి కానీ, లేకపోతే దేవుడు నియమించిన కొన్ని నియామక కాలాలు కానీ, సో అట్లాంటి వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో వేరు వేరు ప్రజలు వేరు వేరు దినాలను మంచి దినాలుగా భావించటం. కొంతమంది క్రైస్తవులు ఆదివారం మంచి దినం అని అనుకుంటారు. లేకపోతే ఆదివారం కాకుండా యేసు ప్రభు శుక్రవారం మరణించాడు కాబట్టి శుక్రవారం మంచి శుక్రవారం, అది మంచి రోజు అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది అది మంచిది కాదు, వేరే రోజు మంచిది అని అనుకుంటారు. కాబట్టి మంచి చెడు అనే దాని మీద వేరువేరుగా అభిప్రాయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందరికీ ఒకటే అభిప్రాయం లేకపోయినప్పటికీ మంచి చెడు అనే ఆలోచన మాత్రం చాలా మందిలో ఉన్నట్లుగా ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉన్నాం. బైబిల్లో కొన్ని వచనాలను చూపించి విశ్వాసులైన వారు లేదా సేవకులైన వారు కూడా వీటిని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు, దేవుడు 7వ రోజుని ఆశీర్వదించాడు అంటే మిగతా రోజుల్ని దేవుడు ఆశీర్వదించలేదు కనుక ఆ రోజు మంచి రోజు అన్నట్లుగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు సరిపడుతుంది అంటారు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అపోస్తలుడైన పౌలు రోమీలకు పత్రిక రాస్తూ చాలా వివరంగా ఈ విషయాన్ని గురించి రాశారు. కాబట్టి రోమా పత్రికలో నుంచి ఆ భాగాన్ని మనం చదివితే మనకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఒకడు ఒక దినం కంటే మరి ఒక దినం మంచి దినము అని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తమ మట్టుకు తామే తమ మనస్సులో రూఢిపరుచుకున వలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులను సజీవులను ప్రభు అయుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కొనసాగించమంటారండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. కాబట్టి ఇక్కడ మనం చదివిన ఈ వచనాల్లో మనం గమనిస్తే దినాలను లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు, అన్ని దినాలు ఒకటే అని ఎంచేవాళ్ళు ఉన్నారు. కాబట్టి లెక్క పెట్టేవాడు మంచి పనే చేస్తున్నాడు, లెక్క పెట్టనివాడు వాడు కూడా మంచి పనే చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసేదాన్ని బట్టి మరొక వ్యక్తికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు అని చాలా సూటిగా స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యంలో రాసిన దానికంటే మనకి ఎక్కువ తెలుసు అని భావించడం కూడా మంచిది కాదని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా దినాలను లెక్క పెట్టాలనుకుంటే వాళ్ళు లెక్క పెట్టనివ్వండి. లేదు మీరు చెప్పినట్టుగా అన్ని దినాలు సమానమే అని ఎవరైనా అంటే సో వాళ్ళని అలాగే వెళ్ళనివ్వండి. లేదు ఈరోజు నువ్వు ఈ పని మొదలు పెట్టకూడదు, ఇది మంచిది కాదు అని మనం చెప్పనక్కర్లేదు. లేదు మీరు చెప్పినట్లుగా విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, అది మంచిది అని ఎవరైనా భావిస్తే వాళ్ళని భావించనివ్వండి, అందులో అభ్యంతరం ఏమీ లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అన్యులు వాళ్ళ దేవుళ్ళు దేవతలకు సంబంధించిన దినాలను మంచి దినాలుగా భావించే సాంప్రదాయం వాళ్ళకుంది. అయితే అదే దినాలు మంచి దినాలుగా భావించే వారసత్వాన్ని కొంతమంది క్రైస్తవులన్నీ పుచ్చుకున్నారు. సో శనివారం ఇదిగో ఈ విధంగా శని మంచిది కాదు, లేకపోతే సోమవారం ఇలా మంచిది, లేదా మంగళవారం ఇది మంచిది కాదు అని క్రైస్తవేతరులు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి చెప్పారు అని చెబుతూ కొన్ని దినాలను మంచి చెడుగా భావిస్తున్నారు. అయితే దాన్ని మాత్రం క్రైస్తవులు అంగీకరించకూడదు అన్నది నా ఉద్దేశం. ఇక్కడ కూడా దినాలను లెక్క పెట్టేవాడు అంటే ఆ దినాల గురించి కాదు చెప్పేది. సో బైబిల్లో మంచి దినాలు ఉన్నాయి అని ఎవరైతే ఒకవేళ అనుకున్నారో సో వాళ్ళు దాని ప్రకారం విశ్వసిస్తే విశ్వసించనివ్వండి. కానీ అన్యుల సాంప్రదాయం ప్రకారం, అన్య దేవతల పద్ధతి ప్రకారం మంచి చెడు దినాలు అని లెక్క పెట్టేవాడు ఇంకా బహుశా మారు మనసు పొందలేదేమో అని మనం అర్థం చేసుకోవాలి. మంచిదండి. అంటే ఇక్కడ చెప్పబడిన విషయంలో ఏ ఏ సందర్భంలో చెప్పబడింది ఈ వాక్యము, ఎవరికి చెప్పబడింది అంటారు? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో దీన్ని మనం చదివాం. కాబట్టి రోమీయులకు చెప్పాడు, అది విశ్వాసులందరికీ వర్తిస్తుంది. అంటే అదే నియమం మనందరికీ వర్తించవచ్చు. కాబట్టి అక్కడ వివాదం ఉంది. కొంతమంది దినాలను పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. సో వీళ్ళు వాళ్ళని విమర్శిస్తున్నారు, వాళ్ళు వీళ్ళని విమర్శిస్తున్నారు. అందుకని ఇక్కడ రాస్తూ చెబుతున్నాడు, మీరు వాళ్ళని విమర్శించవద్దు, వాళ్ళు వీళ్ళని విమర్శించవద్దు. ఎవరైనా మనం అందరం ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం. లెక్క పెట్టేవాడు ప్రభువుని బట్టే లెక్క పెడుతున్నాడు, లెక్క పెట్టనవాడు ప్రభువుని బట్టి లెక్క పెట్టడం లేదు. అంటే బైబిల్లో దేవుని వాక్యంలో ఉన్న ఒక వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకుని లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టనవాడు కూడా బైబిల్లో ఉన్న మరొక వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని లెక్క పెట్టడం లేదు. కాబట్టి ఇద్దరూ మంచి చేస్తున్నారు, కాబట్టి వాళ్ళని విమర్శించవద్దు, తీర్పు తీర్చవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే అన్యుల దినాలను తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. మంచిదండి. అంటే బైబిల్ ప్రకారంగా ఒక వాక్యాన్ని చూపించి ఆ వాక్యము బట్టి కొంతమంది అలాగూ అదే వాక్యంని వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా వాక్యానుసారంగానే జరుగుతుంది అనేది అక్కడ రాయబడినట్లుగా మనం. కాబట్టి వాళ్ళని మనం అనుసరించాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం చేయనక్కర్లేదు. నువ్వు దినాలను లెక్క పెట్టేవాడు కాకపోతే లెక్క పెట్టవద్దు, లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని విమర్శించవద్దు. సో అది ఈ వాక్యం యొక్క సారాంశం. మంచిదండి. ఇప్పుడు లెంట్ డేస్ అని అవి అంతకుముందు అంటే పితరుల కాలాల్లో, మా పితరుల కాలంలో కూడా మేము చూడలేదు. ఇప్పుడు అవి చూస్తూ ఉన్నాం. అంటే కొత్తగా మళ్ళా పెట్టారు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రారంభించారని అంటే అంతకుముందు ప్రారంభించలేదు కదా, అంతకుముందు ప్రారంభించలేదు. వాళ్ళు ఇప్పుడు వాక్యానుసారంగానే మేము చేస్తూ ఉన్నాము, 40 రోజులు దేవుడు ఉపవాసం ఉన్నాడని మేము చేస్తూ ఉన్నాం అంటున్నారు. అది జరగటం మంచిదే అనిపించినా ఆ రోజుల్లో ఏ పని చేయాలన్నా, ఒకవేళ ఇంటిని ప్రారంభించాలన్నా, ఇంటి స్లాబ్ వేయాలన్నా, పెళ్లి చేయాలన్నా
ఇలాంటివి ఆ రోజుల్లో ఆపుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్ అంటారు? అదే ఇప్పుడు మనం చదివింది. లెక్క పెట్టేవాళ్ళని లెక్క పెట్టనివ్వండి. ఎవరైనా ఆ రోజుల్లోనే నేను మంచి రోజుగా పెట్టుకుంటానంటే పెట్టుకోనివ్వండి. సో దానిలో పెద్ద బలవంతం లేదు. దాని గురించి మనం సాగదీసి అందులో ఏదో తప్పుపట్టి అంటే వాటిని పాటించే వాళ్ళనైనా పాటించిన వాళ్ళనైనా ఇద్దరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో అదే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ పాటించేవారు పాటించనివ్వండి, ఒకవేళ పాటించొద్దు ఇది కాదు అని అంటే అది కూడా రైటే. ఎస్, అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్తుంది. మంచిదండి. మరో ఒక ప్రశ్న మనం చూద్దాం. కొంతమంది నల్ల పిల్లి ఎదురొస్తే ప్రయాణం ఆపుకుంటూ ఉన్నారు, తుమ్మితే ప్రయాణం ఆపుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్, సమంజసం? వాళ్ళకి ఆ బేస్ ఎక్కడి నుంచి దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయం? అంటే వారు బైబిల్లో ఎక్కడ చూపించరు. వాళ్ళు పితరులు, మా పితరుల దగ్గర నుంచి ఇది వస్తుంది, ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది అని కాబట్టి చెప్పడం. అది అన్య సాంప్రదాయం, అన్య దేవతలతో ముడిపెట్టి ఉన్న సాంప్రదాయం. ఒకవేళ అన్య సాంప్రదాయం అయినా వాళ్ళ దేవతలకి సంబంధం లేనిది అయితే వేరే సంగతి. కానీ అది అన్య దేవతలతో ముడిపెట్టి ఉన్నది. అలా నల్లపిల్లి ఎదురొస్తే నీకేదో కీడు జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు. మనకు మేలు జరగడమైనా కీడు జరగడమైనా దేవుని ఆజ్ఞలు పాటించడం పాటించకపోవడం మీద ఆధారపడి ఉంది. వాక్యానుసారంగా మనం గమనిస్తే మనం ప్రభువులో ఉంటే మనకు మేలు జరుగుతుంది, ప్రభువులో లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే కీడు జరుగుతుంది. అంతే తప్ప పిల్లి ఎదురొస్తేనో ఎదురు రాకపోతేనో ఇంకేదో జరిగితేనో మేలు కీడు జరగడం అన్నది వాక్యానుసారం కాదు. కాబట్టి ఇలాంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రైస్తవులందరూ అర్థం చేసుకుని వాటిని విడిచిపెట్టాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు అన్నిటికంటే శక్తిమంతుడు కాబట్టి ప్రభు వల్లే మనకు ఆశీర్వాదం శాపం రావాలి తప్ప మన ఆశీర్వాదాన్ని శాపాన్ని వేరే ఏవో కొన్ని వస్తువులు జంతువులు నిర్ణయించవు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మంచిదండి. ఇప్పుడు భార్య, భర్తను కోల్పోయిన భార్య విధవగా మనము పిలుస్తాము, గుర్తిస్తాం. ఆమె ఎదురు రావడాన్ని బట్టి కీడు జరుగుతుంది అనేది కూడా అన్యుల దగ్గర నుంచే వచ్చిందా? ఎస్, అవును బ్రదర్. గతంలో సతీ సహగమనం ఉండేది మన దేశంలో. అంటే భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు భార్యను కూడా కాల్చేసేవాడు, ఆమె కూడా చనిపోవాలి. అయితే ఆ తర్వాత విలియం కేరీ లాంటి వాళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కష్టపడి పనిచేసి ప్రార్థన చేసి ఈ సతీ పోవాలి అని చెప్పి ప్రయాసపడ్డారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ సతీ అనే దాన్ని నిర్మూలన చేయడానికి ఒక చట్టం వచ్చేటట్లుగా దేవుడు కృప చూపించాడు. దానివల్ల భర్త చనిపోయినా భార్యను చంపకుండానే బ్రతికుంచే విధంగా చట్టం చేయబడింది. అయితే ఈమె చనిపోవాల్సిన వ్యక్తి ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఈమె ముఖం చూడడం కీడు అనే సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. అంటే చనిపోయి ఉండవలసిన వ్యక్తి ఇంకా బ్రతికుంది అని, అందుకనే ఆమెను చూస్తే నీకు కీడు జరుగుతుంది, ఏమో బ్రతికుండాల్సిన వ్యక్తి కాదు, చచ్చిపోవాల్సిన వ్యక్తి అని. అందుకే ఆమెను గుర్తించడానికి కూడా గుండు చేయించుకోవడం, తెల్ల బట్టలు కట్టుకోవడం, ఏదో కొన్ని గుర్తులు వాళ్ళ మామూలు స్త్రీ ఉండే విధంగా కాకుండా మరో విధంగా ఉండాలి అని చెప్పడం. సో దాని ద్వారా ఈమె ఎవరు అనే విషయాన్ని గుర్తించి ఆమెకు దూరంగా ఉండడానికి మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అట్లా దానిలోంచి ఆ సాంప్రదాయం వచ్చింది. కాబట్టి క్రైస్తవులు ఒకవేళ దాన్ని నమ్ముతున్నారా, ఈ స్త్రీ చనిపోయి ఉండాల్సింది కానీ బ్రతికుంది అని గనక ఒకవేళ వాళ్ళు భావించినట్టే భావిస్తే ఇట్లా చేయొచ్చు. కానీ అది వాక్యానుసారం కాదు కదా. బైబిల్లో ఎక్కడా కూడా భర్త చనిపోయిన స్త్రీని చంపడం అన్నది లేదు. అది దారుణం. వాళ్ళు చక్కగా మళ్ళీ వివాహాలు చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి ఇలాంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో, చెడ్డ సాంప్రదాయాల నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలి. క్రైస్తవులు మరి ప్రత్యేకంగా వాటిని విడిచిపెట్టాలి. మంచిదండి. అంటే సతీ సహగమనము అది నిర్మూలింపబడిన సమయంలో ఇది వచ్చిందంటారు, అంతే కదా మరి. అంటే అన్ని ప్రాంతాల్లో ఈ సతీ సహగమనం ఉందా ఆ సమయంలో? అంటే భారతదేశం అంతా, భారతదేశం దేశాల్లో లేదు, ఇతర దేశం అది ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంది. అందుకనే వేరే దేశానికి మీరు వెళ్తే విధవరాల గురించి అలా ఏం చూడరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఇది లేదు, మాత్రమే భారతదేశంలో ఉంది.
మంచిదండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే కొన్ని జ్ఞాపకం చేస్తే వీటి గురించి మీరు చెప్పడానికి కూడా ఉంటాయి. అంటే నేను కొన్నే చెప్పాను కదా, ఇలాంటివి కొన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చుక్క ఎదురొచ్చింది, కాపురానికి మేము పంపించాం అని అంటారు. అంటే అది ఏ చుక్కో మనకు తెలియదు. కానీ మేము మా కుటుంబాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మేము ఎదుర్కొన్నాం ఇవి. చుక్క ఎదురొస్తే చుక్క ఎదురొచ్చిందమ్మా, ఇప్పుడు కాపురానికి మీరు పంపించొద్దు అంటారు. నెల పొడుపు చేసింది, ఇంకా పంపించవచ్చు అని అంటారు. ఇవి కూడా వీటిని కూడా మనము అన్ని ఆచారాలుగానే మనం చూడొచ్చా? అన్ని ఆచారాలే కదా అవి. అంటే గ్రహాలను బట్టి, నక్షత్రాలను బట్టి నీకు కలిసి రావడం లేకపోతే చెడు జరగడం అన్నది ఉంటుంది అని నమ్మేది ఏదైతే ఉందో అది అన్య సాంప్రదాయం నుంచి వచ్చింది. సో మనకి అలా కాదు, మనం దేవునికి విధేయులు అవడాన్ని బట్టి మన దీవెన శాపాలు ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా విడిచిపెట్టాలి. ఈ అమావాస్యలు ఇవి బైబిల్ నుంచే వచ్చాయి అని కొంతమంది అంటా ఉన్నారు. బైబిల్లో అంతకుముందు పాటించారు కాబట్టి అవే మేము ఇప్పుడు మాకు వచ్చేసినాయి అని అంటారు. అది ఎంతవరకు సమంజసం? యూదులందరికీ బైబిల్ నుంచే వచ్చాయి, భారతీయులకి బైబిల్ నుంచి కాదు వచ్చింది. అయితే మనం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, యూదులు పాటించే క్యాలెండరు తెలుగు వాళ్ళు పాటించే క్యాలెండర్ ఒకటే. అలాగే భారతదేశంలో ఇంకా కొన్ని క్యాలెండర్స్ కూడా దీన్ని బట్టి ఆధారపడి ఉన్నాయి. చంద్రమానాన్ని బట్టి లెక్కించే క్యాలెండర్స్ ఉన్నాయి. ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ ఫస్ట్ మూన్ని లేకపోతే అమావాస్యని వీటన్నిటిని కూడా లెక్క పెడతారు. కాబట్టి అది ఆ సాంప్రదాయం ఏ దేశానికి ఆ దేశం సపరేట్గా ఆరంభమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మంచిదండి. అయితే యూదులు వాటిని పాటించేటప్పుడు అమావాస్య మంచి రోజు అని పాటిస్తారు, కానీ భారతదేశంలో అమావాస్య మంచి రోజు కాదు అని పాటిస్తారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు పాటించేదానికి వీళ్ళు పాటించేదానికి చాలా తేడా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్లో ఉన్నది అని మనం ఏదైతే చెబుతున్నామో వాళ్ళు ఆ దినాన్ని మంచి దినంగా, శుభదినంగా వాళ్ళు పాటించారు. ఆ రోజు లేదా ప్రభు దగ్గర వాళ్ళు అర్పణ అర్పించేవాడు, అక్కడ బలి అర్పించేవాడు, అలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు దేవునికి సమర్పించేవాడు అమావాస్య దినం. అయితే ఇక్కడ భారతదేశంలో చూస్తే దాన్ని ఒక చెడ్డ దినంగా, ఎందుకంటే సూర్యుడిని ఏదో ఒక పాము వెళ్ళి మింగేస్తుంది అని ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ బైబిల్లో ఉన్నది అలాంటి నమ్మకాలు కాదు అవి. ఆ రోజు ఫస్ట్ మూన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో ఆ రోజు దేవునికి కృతజ్ఞతగా మరొక నూతన నెల దేవుడు మనకి ఇచ్చాడు అనే ఉద్దేశంతో దేవుని స్తుతించుతూ ఆరాధిస్తూ ఆ దినాన్ని ప్రత్యేకంగా ఆచరించడం అన్నది మనకి బైబిల్లో కనిపించేది. కాబట్టి భారతదేశంలో ఉన్న సాంప్రదాయం అది రెండు ఒకటి కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచిదండి. ఈ విషయాల గురించి ఇంకేమన్నా మీరు చెప్తారా? అన్ని ఆచారాలు సాంప్రదాయాలు అనేవి అన్య దేవతలతో ముడిపెట్టున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా పాటించేవి ఏవైనా ఉంటే అట్లాంటి వాటిని అనుసరించడంలో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేసినా దేవునికి మహిమకరంగా జీవించటం. రోమాపత్రికలో ఇందాక మనం ముందుగా చదివినట్లుగా 14వ అధ్యాయం 7వ వచనంలో మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. కానీ ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏ పని చేసినా అది దేవుని మహిమ కోసం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఆచారాన్ని సాంప్రదాయాన్ని పరిశీలించి పరీక్షించి అది ఉత్తమమైనదైతే అనుసరించడం, లేదంటే విడిచిపెట్టడం. ఈ విధంగా మనం భావించగలిగితే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా మంచిదండి. మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు. విన్నారు కదా, మనము ఆచరించే విషయాల్లో మేలుకరమైనవి అంటే బైబిల్ వాక్యానుసారముగా ఉన్నవి, బైబిల్ ప్రకారంగా ఉన్నవి మనము పాటించడంలో తప్పులేదు. అన్యాచారం ఏదైతే ఉన్నదో
వాటిని మనం ఖచ్చితంగా పాటించకూడదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించాము, విన్నాం, మనకు తెలియబడింది. అవి ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాకు తెలియచేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము మీకు సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఇంకో ప్రశ్నలు, ఈ ప్రశ్నలే కాక ఇతర ప్రశ్నలు మీకు ఉన్న ఎడల ఆ ప్రశ్నలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ ప్రశ్నలు కూడా మేము సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. మరొక వారము మరో ప్రశ్నతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.